రాజకీయ విశ్లేషకులు యనగంటి రవి గారు టీవీ9 స్టూడియోలో మనకు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే అండి. నమస్తే అండి. నార్త్ సౌత్ లో ఈ ప్రోరేటా న్యాయం చేస్తుందా, అన్యాయం ఎక్కడైనా జరుగుతోందా, లేదంటే ఉన్న వ్యత్యాసమే కంటిన్యూ అవుతోంది కాబట్టి మరి న్యాయాల ఊసే లేదు అనుకోవాలా? అంటే ముఖ్యంగా అమ్మా నిన్న బిల్లు పెట్టినప్పుడు ఈరోజు బిల్లు నిన్న బయటికి ఇచ్చినప్పుడు బిల్లులో ఎక్కడ ప్రోరేటా అని కానీ పర్సంటేజ్ గురించి కానీ చెప్పలేదు. దాంట్లో 2011 జనాభా డీలిమిటేషన్ 2011 నంబర్ మాత్రం 815 రాష్ట్రాలకి 35 స్థానాలు కేంద్రపాలిత ప్రాంతాలు కానీ నిర్దేశించారు. దాంతో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కొంచెం దీని మీద అప్రహెన్షన్ కొనసాగింది. ఓన్లీ పాపులేషన్ అయితే కనుక రాజ్యాంగంలో అదే ఉంది కాబట్టి బిల్లులో చెప్పలేదు కాబట్టి దారుణంగా పడిపోతాయి, దక్షిణాది స్థానాలు ఉత్తరాదికి భారీగా పెరుగుతాయి అనేది ఉంది. అయితే ఈరోజు ప్రధానమంత్రి గారు అందరికీ సమాన నిష్పత్తులు పెంచుతామని చెప్పారు. తర్వాత హోంమంత్రి గారు నంబర్స్ చదివారు, దక్షిణాది రాష్ట్రాల వరకే చదివారు. ఆ దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు మీరు చెప్పారు, ఇక్కడ పర్సంటేజీల గురించి చెప్పారు. కానీ ఇప్పుడు అంటే మనకు జరుగుతుంది ఏంటంటే ఇక్కడ మొదట జనాభా ప్రకారం అన్నప్పుడు ఉత్తరాది భారీగా పెరిగి దక్షిణాది తగ్గిపోతాయి. సో అది లేదు అన్నప్పుడు ప్రోరేటా అని చెప్పి అమిత్ షా లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు కోయంబత్తూరులో నుంచి ప్రోరేటా అన్నప్పుడు అందరికీ సమాన పర్సంటేజ్ అంటే అందరికీ 50% అన్నారు. ఇప్పుడు పెరిగిన తర్వాత కూడా అదే పర్సంటేజ్ రిటైన్ అవుతుంది. దక్షిణాదికి ఇప్పుడున్న 24% పాయింట్ చిల్లర్లో 24% రిటైన్ అవుతుంది, ఎక్కడా తగ్గట్లేదు. సీట్ల పరంగా కూడా 50% పెంచుతున్నాము. వాళ్ళ రెస్పెక్ట్ ఇప్పుడు దక్షిణ భారతదేశమైనా ఉత్తర భారతదేశమైనా అందరికీ కూడా 50-50-50గానే పెంచుతున్నాము. సో ఇప్పుడున్న దానికి +50 యాడ్ అవుతాయి. సో ఎందుకు మరి మిగతా రాష్ట్రాలు అభ్యంతరం చెప్తున్నాయి? ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలు ఏ ముందు ఒక పంజాబ్ దక్షిణాది రాష్ట్రాల వరకే పూర్తి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి, లేదా డిమాండ్ చేస్తున్నారు, లేదా వివిధ రకాలుగా. ఎందుకు అంటే పర్సంటేజ్ కాదు. ఇప్పుడు పార్లమెంట్ లో మీకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే వీళ్ళకి ఇంత పర్సంటేజ్ ఉంది కాబట్టి ఇంత పర్సంటేజ్, ఈ పర్సంటేజ్లన్నీ కలిపితే ఇంత ఉంది కాబట్టి వీళ్ళ నంబర్ ఇలా తీసుకుంటామని లేదు కదా. కేవలం అంకెలు అంటే సంఖ్య, పార్లమెంటు సభ్యుల సంఖ్యలో సింపుల్ మెజారిటీ ఎవరు మద్దతు కూడగట్టితే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అని స్పష్టంగా ఉంది. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎక్కడ పర్సంటేజ్ని బట్టి ఇన్ని పర్సంటేజ్ వీళ్ళకు ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇంత పర్సెంట్ ఇన్ని సీట్లు ఇవ్వాలని ఎక్కడా లేదు కదా. సో ఇప్పుడు అలాగే పెంపుదల వాళ్ళు న్యాయం జనాభా కాకుండా ప్రపోర్షనేట్ పెడతాం వల్ల ఎంతో కొంత భారీగా తగ్గకుండా కొంత న్యాయం జరిగింది. కానీ ఇప్పుడు డిమాండ్ పార్టీలు కానీ మిగతా వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఉత్తరాదికి దక్షిణాదికి ఉన్న తేడా 543 స్థానాలు ఉన్నప్పుడు ఉత్తరాది 130 స్థానాలు, దక్షిణాదిలో ఉన్న మిగతా 413 అంటే గ్యాప్ వాళ్ళ 413 ఉంది. తీసేసిన తర్వాత రేపు 850 అయినప్పుడు అది 643గా ఉంటుంది. అంటే 200 స్థానాలు గ్యాప్ పెరుగుతుంది. ఇందువల్ల మాకు పార్లమెంటులో మేము బలం కోల్పోతాము, మాకు శక్తి ఉండదు, మాకు భవిష్యత్తులో బిల్లులు కానీ లేకపోతే ప్రభుత్వాల ఏర్పాట్లో కానీ మేము నామమాత్రం అయిపోతాము పూర్తి స్థాయిలో అనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవి గారు, ఈ డేటా ప్రకారం అత్యధికంగా నష్టపోతున్న రాష్ట్రం ఏంటి, అత్యధికంగా లాభపడుతున్న రాష్ట్రం ఏంటి? ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ బాగా లబ్ధి పొందుతున్నాయి. బాగా నష్టపోతున్నా అంటే నంబర్ పరంగా పర్సంటేజ్ అందరికి సమానంగానే ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉందో 50% పెరిగిన తర్వాత కూడా అంతే ఉంటుంది. నంబర్ పరంగా బాగా నష్టపోతుంది దక్షిణాది రాష్ట్రాలతో కూడిన దక్షిణాది రాష్ట్రాలు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఈ 6-7 రాష్ట్రాలే నష్టపోతాయి సంఖ్యాపరంగా మాత్రమే. ఇప్పుడు ప్రియాంక గాంధీ డిమాండ్ చేస్తున్నారు, ఇప్పుడున్న పార్లమెంటు స్థానాలతోనే మహిళా రిజర్వేషన్ బిల్ అమలు చేస్తే నష్టం ఏంటి, అలా చేయొచ్చు కదా, ఎందుకు డీలిమిటేషన్ కి మహిళా రిజర్వేషన్ బిల్ కి లింక్ పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక విధంగా నైతికంగా చూసినప్పుడు వాళ్ళు చెప్పిన దానికి కూడా కాంగ్రెస్ దానికి వాళ్ళు చెప్పే అర్హత సాధించారు. ఎందుకు అంటే 2023లో ఈ బిల్లు పాస్ చేసినప్పుడు మహిళా బిల్లు ఎటువంటి కండిషన్ పెట్టకపోతే 24 అమలయ్యేది. సో అమలయ్యేది ఆపారు కాబట్టి మీరు ఇప్పుడు అప్పుడు అలా చేశారు కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు ఇలా చేయండి అని చెప్పి సోనియా గాంధీ గారు మాట్లాడారు దాని మీద. అంటే ఇప్పుడు ఎందుకు పెంచడం పార్లమెంట్ స్థానాలు అన్నప్పుడు ఇప్పుడే ఒక డేటా మేము అనలైజ్ చేస్తే వచ్చింది ఏంటంటే ఒక పార్లమెంటు సభ్యుడికి సంవత్సరానికి 4,23,00,000 ఖర్చు అవుతుందని మినిస్ట్రీ ఆఫ్
స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రీసెంట్ డేటాలో ఉంది. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్లమెంట్ లో అసెంబ్లీ స్థానాలు పెంచడం వల్ల 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయల భారం దేశ రాష్ట్ర ఖజానాల మీద పడుతుంది. సో ఆ యాంగిల్లో వాళ్ళు వాళ్ళు రాజకీయ కోణంలో చెప్పారు, ఆర్థిక కోణంలో చెప్పలేదు. రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ కి 10 సీట్లు ఓట్లు వస్తున్నాయి, వీళ్ళకంటే మెయిన్ బీజేపీకి రావట్లేదు కాబట్టి ఎప్పుడవుతున్నా ఇతరత్ర మనకి ఉన్న ఉత్తరాదిలో 150 తెచ్చుకుంటే 100 తెచ్చుకుంటేను ఇక్కడ వాళ్ళు కొన్ని ఇంకొక 100 సపోర్ట్ చేస్తే మనం ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చా? రాజకీయాలు అల్టిమేట్ గా పార్లమెంట్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కదా ప్రతి ఒక్కళ్ళు. సో ఉద్దేశంతో వాళ్ళకి భవిష్యత్తులో అవకాశం రాదేమో. వాళ్ళు ఉత్తరప్రదేశ్, బీహార్ లో, గుజరాత్ లో ఏం లేరు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఉన్న అసెంబ్లీకి పడుతున్నాయి కానీ పార్లమెంట్ కి రావట్లే వాళ్ళకి. ఇటీవల అసెంబ్లీలు కూడా కోల్పోయారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సహజ సిద్ధమైన ఆందోళన ఏంటంటే మనం పెరగలేము భారీగా ఉత్తరాదిలో. సరే, బిల్ ఎలా ఉన్నా కూడా మరి పాస్ అవ్వాలంటే 2/3 మెజారిటీ కావాలి. అంటే ఎన్డీఏ కూటమికి అదనంగా 69 ఓట్స్ కావాలి. మరి ఎలా సాధ్యం అవ్వచ్చు అంటారు? లేదంటే ఏ సెలెక్ట్ కమిటీ లాంటి దానికి ఏమైనా వెళ్లే ఛాన్స్ ఉంటుందా? అసలు మీకు పూర్వం ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇటీవల పత్రికల్లో ప్రకటన ఇచ్చిన తర్వాత ఆయన లేఖ రాశారు, ఎంపీలకి రాశారు, సమాజానికి రాశారు. ఆయన మొత్తం ఇప్పుడు దాకా చెప్పింది ఎంపీలకే అప్పీల్ చేశారు తప్ప మీరు ఓటేయండి అని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేయాలి. ఈ రోజు ప్రసంగంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు క్రెడిట్ తీసుకొని మీ ఫోటోలు కూడా వేస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎంపీలు నేరుగా ఓటేయలేరు కదా, రాజకీయ పార్టీలు విప్పు జారీ చేస్తాయి, విప్పుని ధిక్కరించాలి. ఈ రోజు చూస్తే కనుక లోకసభలో కాంగ్రెస్ ప్రతిపక్షాలు వాణి తొలుత గట్టిగా రైజ్ చేశారు, ఇది ఇట్లా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, దీంట్లో ఇలా ప్రాబ్లం ఉందన్నప్పుడు ఓటింగ్ వెళ్ళింది. బిల్లు ప్రవేశపెట్టడానికి మద్దతు ఇచ్చేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు అనే దాని మీద ఓటింగ్ జరిగినప్పుడు 49 మంది విపక్ష సభ్యుల్లో 49 మంది ఆ సమయానికి హౌస్ లో లేరు, ఓటేయలేదు, లేదా హౌస్ లోనే లేరు. రవి గారు, ఇప్పుడు డీలిమిటేషన్ పాస్ అయిందని అనుకుందాం, చట్టం చేశారని అనుకుందాం, ఇది 2029 నుంచి అమలు చేస్తారని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా 5 రాష్ట్రాలకు, మళ్ళీ 2031 వరకు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండవు 5 రాష్ట్రాలకు. అంటే వాళ్లకు 2029లో సీట్ల పెంపు వర్తించదా? లేదంటే 2029 నాటికి మళ్ళీ ఏదో ఒక అసెంబ్లీ ప్రపోజల్స్ ఏమైనా తెచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం, ఇప్పట్లో మనం TV9 లో అంతకుముందు చెప్పుకున్న దాని ప్రకారం మనకు అందుతున్న సమాచారం మేరకు గతంలో జరిగిన కొన్ని వాస్తవాలు అయినాయి కాబట్టి 50% పెంపని ఆ రోజు మనం చెప్పుకున్నాం TV9 లో కూడా, అవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనకు అందిన సమాచారం 29 పార్లమెంట్ ఎన్నికలకి ఇది ఖచ్చితంగా అమలు చేస్తారు. అంటే పార్లమెంట్ కి ఎటువంటి అన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకసారి పార్లమెంట్ జరిగింది కాబట్టి పార్లమెంట్ కి అమలైంది. రాష్ట్రాల అసెంబ్లీస్కి వచ్చేసేటప్పటికి 27 జరిగే రాష్ట్రాల అసెంబ్లీకి లేదు, 28 జరిగే వాటిని 29కి పోస్ట్ చేస్తారు. 29, 30 మధ్యలో ఉన్న వాటిని తీసుకొచ్చి 29 జనరల్ ఎలక్షన్ కి పెడతారు. అంటే దాదాపు మినీ జమిలీ దిశగా 14-15 రాష్ట్రాలు ఒక పార్లమెంటు లోక్సభకి కలిపి ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అలా అనుకున్నప్పుడు అస్సాము, జమ్మూ కాశ్మీర్ లో గత ఏడాదే పూర్తయింది, డీలిమిటేషన్ పూర్తి చేసి అసెంబ్లీలు కొత్తగా ఏర్పడినాయి ఒక ఏడాది. అంటే వాళ్ళకి మళ్ళీ అసలు మీకు ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క నియోజకవర్గాల స్వరూపం, రాష్ట్రంలో డెమోగ్రఫీ ఆఫ్ ద పొలిటికల్ పిక్చర్ పూర్తిగా మారిపోయింది. సో ఇలాంటి రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇలా అన్ని ఒక్కసారిగా ఒక తాటి మీదుగా రావటం, ఒకసారి ఎన్నికలు జరగడం అనేది ఇక రాజ్యాంగాన్ని 5-6 సార్లు సవరించి ఇప్పుడు అన్నిటికీ తగ్గించేసి లేని వాళ్ళకి పెంచి ఇవన్నీ చేసుకుంటూ పోవటం అనేది 29 ఎన్నికల నాటికి మినీ జమిలీ తప్ప పూర్తి జమిలీ సాధ్యపడదు. 28 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత ప్రాంతాలతో పార్లమెంట్లు, 28 రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంటు కలిపి రావటం అనేది దాదాపు 29 ఎలక్షన్ అసాధ్యం అని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రవి గారు మీ విశ్లేషణ అందించినందుకు. అది మొత్తం ఇదైతే డీలిమిటేషన్ బిల్, మహిళా రిజర్వేషన్ బిల్ చాలా కీలక ఘట్టంలో ఉన్నాం మనము. చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, చాలా వరకు క్లారిఫై అయ్యాయని అనుకుందాం. అండ్ ఎంపీ స్థానాల సంఖ్య విషయంలో కూడా TV9 ఇచ్చిన ప్రెజెంటేషన్ కూడా మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాం.